ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, భక్తిహీనుల స్థితి ఇది. దేవుని భయం ఉండదు, దేవుడు అంటే భక్తి ఉండదు, దేవుని సేవకుడు అంటే విలువ ఉండదు, సేవకుడు అంటే గౌరవం ఉండదు. భక్తిహీనుల స్థితి ఇలాగుంటుంది. భక్తిపరులు ప్రార్థన కొడుకుని ఏర్పాటు చేస్తే అన్యజనులు సహితము ఆకర్షించబడి దేవుని సన్నిధికి నడిపించబడతారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారరా, మనము మన స్థితి ఎవరికి చెప్పుకోవాలి? దేవునికి చెప్పుకోవాలి. ఒకవేళ మనది పడిపోయిన స్థితే కావచ్చు, చెడిపోయిన స్థితే కావచ్చు, పాడైపోయిన స్థితే కావచ్చు, బాగుపడని స్థితే కావచ్చు, దేవునికి మనం చెప్పుకుంటే, మన స్థితిని మొత్తం కూడా దేవునికి చెప్పుకుంటే ఆయన ఉత్తరం ఇచ్చి మన స్థితి అంతటిని కూడా మార్చివేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఉన్నతమైన స్థితి, భక్తిహీనుల స్థితి, ధన్యత కలిగిన స్థితి. ఆ మాట చదువుకుందాం. కీర్తనలు 144, కీర్తనలు 144, 15. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. ఎవరోళ్ళు? ఏ స్థితి వాళ్ళది? భక్తిహీనుల స్థితినా, భక్తిపరుల స్థితినా, లేకపోతే ఏ స్థితిని బట్టి దేవుడు ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నారు? ఇట్టి స్థితి గలవారు ధన్యులు. ఎవరు ఆ స్థితి కలిగిన వారు? ధన్యత కలిగినటువంటి స్థితి కలిగిన వాళ్ళు ఎవరు అంటే 12వ వాక్యం చదువుదాం. 12వ వాక్యం. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబము వలె ఉన్నారు. మా కొట్లు నింపబడి